గౌతమ్ గంభీర్ ప్రియతమ శిష్యుడు, అన్ని ఫార్మాట్లలో వాడే వన్ అండ్ ఓన్లీ టీమిండియా ఆల్రౌండర్. సింగిల్ రికార్డు సాధించకపోయినా టీంలో నాన్ స్టాప్ గా ప్లేస్ కొట్టేస్తున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణాని పక్కన పెడతారా? టీమిండియా మేనేజ్మెంట్ కి ఎంత ధైర్యం! గంభీర్ అన్న, ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఆసీస్తో 3వ టీ20 ఆడిన టీమిండియా స్క్వాడ్లో హర్షిత్ రాణా లేకపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవి. అయితే గంభీర్ టీమిండియా కోచ్ అయినప్పటి నుంచి హర్షిత్ రాణాకు టీమిండియాలో వరుసగా అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టెస్ట్ స్క్వాడ్ లో, ఆ తర్వాత వన్డే స్క్వాడ్ లో, చివరిగా ఇప్పుడు టీ20 స్క్వాడ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లేయర్ అయిపోయాడు రాణా. ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని ఫార్మాట్లలోకి దర్జాగా డెబ్యూ చేసినా కూడా ఇప్పటి వరకు మన సూపర్ స్టార్ ఆల్రౌండర్ ఒక్క మ్యాచ్ లో కూడా ఆహా అనే పెర్ఫార్మెన్స్ ఒక్కటి చేసింది లేదు. పేరుకు ఆల్రౌండరే కానీ మొత్తంగా ఇప్పటి వరకు 2 టెస్ట్ మ్యాచ్లు, 8 వన్డేలు, 5 టీ20లో ఆడినా రీసెంట్ గా జరిగిన ఆసీస్తో 2వ టీ20లో కొట్టిన 35 రన్సే మనోడికి అన్ని ఫార్మాట్లలోనూ హైయెస్ట్ స్కోర్. ఇక మన రాణా సాబ్ ఏ రేంజ్ స్టార్ బ్యాటరో మీ ఓకే వదిలేస్తున్నా. ఇంత అద్భుతమైన బ్యాటర్ కాబట్టి హర్షిత్ రాణాని టీమిండియాకి సెలెక్ట్ చేసినప్పటి నుంచి క్రికెట్ ఫ్యాన్స్ కోచ్ గంభీర్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.